ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జూన్ 27th ఫ్రెండ్స్. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31 ఫ్రెండ్స్. మీరు గూగుల్ ఓపెన్ చేసి ssc.gov.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ రిజిస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ వెబ్సైట్లో మనం అయితే జాబ్స్కి అప్లై చేయగలం, లేకపోతే చేయలేం. నేను ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లై చేయండి ఫ్రెండ్స్. మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ 2024 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అయితే లైవ్ ఫోటోగ్రాఫ్ దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB ఉండాలి ఫ్రెండ్స్. అండ్ విడ్త్ వచ్చేసి 6 cm ఉండాలి అండ్ హైట్ వచ్చేసి 2 cm ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్ అయినా పర్లేదు, జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిల్ ఫామ్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఆల్రెడీ అన్నీ ఫిల్ అయ్యే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మీ డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి వాటిని ఎడిట్ చేసి మీ మిస్టేక్స్ని మళ్ళీ అప్లై చేయండి ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ మధ్యలో ఆపేస్తే మై అప్లికేషన్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ మీరు రిజ్యూమ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ అప్లికేషన్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ మీది. ఒకవేళ మీది డిగ్రీ కంప్లీట్ అయితే డిగ్రీ పెట్టండి ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే పీజీ పెట్టండి. ఇక్కడ మీ 10th క్లాస్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్ మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటే CGPA ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్, ఓకే క్లిక్ చేయండి. వెదర్ యు ఆర్ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే లేదు నో నొక్కండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాల్సి ఉంటే ఎస్ నొక్కండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీ దగ్గరలో ఉన్నవి ఎగ్జామ్ సెంటర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం మనం ప్రిఫరెన్స్ నెంబర్ 1 దగ్గర ఏ ఎగ్జామ్ సెంటర్ పెడతామో మ్యాక్సిమం మనకి అదే అలాట్ చేస్తారు ఫ్రెండ్స్, 99%. ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చాక నెక్స్ట్ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBE అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తెలుగులో కావాలనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. మీకు డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్. మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ వెరిఫై మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దగ్గర మళ్ళీ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. డూ యూ వాంట్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాజ్ పర్ పారా 8.2 ఆర్ 8.3 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫిజికల్ లిమిటేషన్ ఉంటే ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి. ఫ్రెండ్స్ మీరు ఓన్లీ MTS పోస్ట్కి అప్లై చేస్తే మీకు ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీరు హవాల్దార్ పోస్ట్ కూడా అప్లై చేస్తే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన పోస్ట్ పొజిషన్ చూసుకొని ఇక్కడ కోడ్స్ ఉంటాయి కదా, కోడ్స్ పక్కన రాసుకోండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ దగ్గర మీ ప్రిఫరెన్స్ పెట్టేసి మ్యాక్సిమం చాలా ప్రిఫరెన్సెస్ పెట్టడానికి ట్రై చేయండి. మిగిలిపోయిన బాక్సెస్లో ఎక్స్ ఎంటర్ చేయండి, ఇక ఆటోమేటిక్గా ఎక్స్ ఫిల్ అవుతాయి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఫోటో దిగేటప్పుడు మనం క్యాప్, మాస్క్,
గ్లాసెస్, స్పెక్టాకిల్స్ ఏమీ పెట్టుకోకూడదు. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోకూడదు. మంచిగా ప్లేన్ ఏరియా బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఫోటో దిగండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి లైవ్ ఫోటో దిగండి. ఒకవేళ మీకు లైవ్ ఫోటో క్యాప్చర్ అవ్వకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇది స్కాన్ చేసి ఎస్ఎస్సి యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్లో, అది ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మీకు ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మీరైతే లైవ్ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అవ్వకపోతే మా ఎస్ఎస్సి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యాప్లో లాగిన్ అయిన తర్వాత మై అప్లికేషన్స్ దగ్గర మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ క్యాప్చర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ ఫోటో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ కంటిన్యూ ఇన్ వెబ్సైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రిటర్న్ అని క్లిక్ చేయండి. రిటర్న్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ మధ్యలో ఆగిపోయి ఉంటే మళ్ళీ లాగిన్ అయ్యాక మనం వెబ్సైట్లో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మై అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం రిజ్యూమ్ చేయొచ్చు ఇక అప్లికేషన్. ఫ్రెండ్స్, ఫోటో అప్లోడ్ చేశాక నెక్స్ట్ సిగ్నేచర్ ఒకవేళ బ్లర్గా ఉన్నా, ఒకవేళ చిన్నగా ఉన్నా రిజెక్ట్ అవుద్ది అప్లికేషన్. సో ఇక్కడ ఏమన్నారంటే డు నాట్ అప్లోడ్ థంబ్ ఇంప్రెషన్ అని ఉంది కదా, మనం ఓన్లీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్. నేను మీకు సిగ్నేచర్ ఎలా రీసైజ్ చేయాలో కూడా ఒక వెబ్సైట్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే మీ సిగ్నేచర్ని రీసైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ప్రివ్యూ ఫామ్ దగ్గర మీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అన్ని డీటెయిల్స్ చూసుకున్నాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర ఈ 3 పాయింట్స్ చదివి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. లేడీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఫోన్లోనే మీరు ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.